ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తుంది. ఆ అబ్బాయి మళ్ళీ చెప్పు అంటాడు. మళ్ళీ చెప్తుంది. మళ్ళీ చెప్పు అంటాడు. మళ్ళీ చెప్తుంది. అలానే 5 టైమ్స్ చెప్పించుకున్నాడు. కానీ ఫస్ట్‌లో ఎలాంటి బేస్ వచ్చిందో అలాంటి బేస్ తర్వాత చెప్తూ ఉంటే రావట్లేదు. బేస్ తగ్గింది. సౌండ్ తగ్గింది. జీవితంలో కూడా అంతే. ప్రేమైనా ఏదైనా వెంటనే దొరకాలి. ప్రేమలో పడిన తర్వాత అన్నీ కావాలి. అన్నీ జరిగిపోవాలంటే జరగవు. ఒకవేళ జరిగినా అదే ప్రేమ అలానే స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. కొన్ని అవి వచ్చే టైంలోనే వస్తే ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ మనకు దొరుకుతుంది. త్వరగా పొందాలి, త్వరగా చేసేయాలంటే క్వాంటిటీలోను, క్వాలిటీలోను మార్పు వస్తుంది. అది పుట్టి బిడ్డయినా డెలివరీ టైం వచ్చినప్పుడే, పెయిన్స్ వచ్చినప్పుడే డెలివరీ కావాలి కానీ త్వరగా కనాలని డాక్టర్లు చెప్పిన డేట్‌కి మనం కంటే సిజేరియన్ చేపించుకుంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. అలానే మన జాబ్ అయినా మనం ఏదైతే కోరుకుంటామో ఆ జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ డైవర్ట్ అవ్వకూడదు. నువ్వు డైవర్ట్ అయితే ఆ జాబ్ నీకు రాదు. ఏదో చిన్న జాబ్‌లో అడ్జస్ట్ అవుతావు. మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ ఈ జాబ్ చేసుకుంటూ దాన్ని కొడదాం, ఆ జాబ్‌ని కొడదాం అనుకోని నువ్వు చిన్న జాబ్‌లోనే ఒదిగిపోతావు. ఆ చిన్న జాబ్‌లోనే ఒదిగిపోయి అడ్జస్ట్ అయిపోతావు. నీకు ఆ జాబ్ రాదు. ఒకవేళ కొట్టగలిగినా ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. నీకు ఏజ్ ఎక్కువైపోతుంది. ఆ జాబ్‌కి అప్లై చేసే టైం ఎళ్ళిపోతుంది. సో, అది వచ్చే టైంలోనే జీవితంలో మనకి ఏదైతే వస్తదో, ఎవరైతే వస్తారో, లేతే ఏదైతే జరుగుతుందో ఆ టైంలోనే జరగనిద్దాం. చావైనా, బ్రతుకైనా, ప్రేమైనా, మన ఫ్యూచర్ అయినా ఏదైనా అది జరిగే టైంలోనే జరిగితే అదొక కిక్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. ఆనందమైన, బాధైనా ప్రతి ఒక్కటి సమానంగా ఉంటుంది. మనకు త్వరగా కావాలనుకోని త్వరగా తెచ్చుకుంటే మాత్రం బాధలు తప్పవు. లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. నీ బాడీలో చేంజెస్ వస్తాయి. నీ హెల్త్ విషయంలో కూడా చేంజెస్ వస్తాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు త్వరగా రావాలని, త్వరగా సిక్స్ ప్యాక్ రావాలని ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే వచ్చినా కూడా దానితో పాటు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నీ బాడీకి తగ్గట్టు లేట్ అయినా పర్లేదు, సన్నబడాలి, బాగా కనిపించాలనుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. లేట్ అయినా సరే నువ్వు సన్నబడతావు. ఇదే ఎప్పుడు ఎప్పుడు రావాల్సింది అప్పుడే రావాలి. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరగాలి.